హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ పార్ట్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రీజనింగ్ పార్ట్లో చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ పేపర్లో వచ్చినవి. అండ్ వీటిని ఏ విధంగా అప్రోచ్ అయ్యి ఈజీగా సాల్వ్ చేయడం ఎలా, త్రూ ఆప్షన్స్ నుండి ఎలా చూసుకోవాలనేది మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, ఇఫ్ డాలర్ మీన్స్ ఏమని చెప్పారు మనకి? ఎడిషన్. డాలర్ మీన్స్ ఎడిషన్. నెక్స్ట్ at the rate means subtraction, and hashtag means multiplication, end means division. అంటే ఏంటి, మనం ఈ సింబల్స్ ఉన్న దగ్గర ఇవి రాయాలి మనం. సో అంటే డాలర్ దగ్గర ఎడిషన్, at the rate దగ్గర సబ్ట్రాక్షన్, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. సో ముందుగా చూద్దాం, ఇక్కడ ఏం చెప్పారు? 56 ఎండ్ ఉంది. ఎండ్ అంటే ఏంటి? ఇక్కడ డివిజన్. ఇక్కడ డివిజన్. నెక్స్ట్ హ్యాష్ ఉంటే ఏం రాయాలి? మల్టిప్లికేషన్. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ డాలర్ మీన్స్ ఎడిషన్. నెక్స్ట్ at the rate మీన్స్ ఏమొచ్చింది? ఇక్కడ సబ్ట్రాక్షన్. సో మన బార్మస్ రూల్ని యూజ్ చేసుకొని మాత్రమే దీన్ని చేయాలి. ఆ విధంగా బార్మస్ రూల్లో మనకి ఏమొస్తుంది? ముందు బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లోనే చేయాలి. ముందుగా డివిజన్ చూద్దాం. 54/6 అంటే ఎంత? 9. ఇక్కడ 9. సో 9 into 2 అంటే ఎంత? నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా. 9 into 2 18. 18 plus 6 8 minus 4. 18 plus 8 minus 4. 18 plus 8 అంటే ఎంత? 26. 26 minus 4 అంటే ఎంత వస్తుంది? 22 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుండి లీస్ట్గా మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్పాడు? 5 friends SUKNM are sitting around a circular table facing center. అందరూ కూడా సెంటర్ వైపే చూస్తున్నారు. మొత్తం ఎంతమంది? 5 friends. సో ఇలా రాద్దాం. 1 2 3 4 5 అందరూ కూడా లోపలికి చూస్తున్నారు. ఈ విధంగా ఇన్సైడ్ చూస్తున్నారు, ఇన్సైడ్ టువర్డ్స్ ద సెంటర్. నెక్స్ట్ ఏం జరిగింది? ఇక్కడ K ఇస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ S అండ్ M. K అనేవాళ్ళు ఎవరికి ఇమీడియట్ నైబర్ అంటే Sకి Mకి ఇమీడియట్ నైబర్. Sకి Mకి ఇమీడియట్ నైబర్. కానీ ఈ విధంగానే కూర్చోవాలని ఏమైనా ఉందా అంటే ఏంటి? K పక్కన ఎవరు ఉంటారు? SM ఉంటారు. కానీ M ఇక్కడ ఉంటాడు, S ఇక్కడ ఉంటాడు అని మనం చెప్పలేం ఎగ్జాక్ట్గా. అంటే ఏంటి? K ఇక్కడ ఉన్నారు అనుకుందాం, M ఇటువైపు, S ఇటువైపు. ఇలా ఉన్నా సరే అవుతుంది, Kకి నైబర్స్ M అండ్ S అవుతారు. ఈ రెండిట్లో మనకి ఏదైనా అవ్వచ్చు. సో దాని సింబాలిక్ అని ఇలా ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటున్నా చూడండి. సో దానికి సింబాలిక్ ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి? K is the immediate neighbor of S and M. S is not sitting immediate neighbor of U. S అనేవాళ్ళు యూకి పక్కన కూర్చోరంట. వీళ్ళిద్దరు ఇలా పక్కన ఎక్కడ రారు, వీళ్ళిద్దరు సైడ్ బై సైడ్ లో కూర్చోరు. నెక్స్ట్ N is not immediate neighbor of M. N and M అనేవాళ్ళు పక్కన కూర్చోరంట, వీళ్ళు కూడా ఈ విధంగా రారు. సో దీన్ని యూజ్ చేసుకొని మన అరేంజ్మెంట్ రాద్దాం. సో ముందుగా ఏం చెప్పాం? ఈ విధంగా SKM ఈ విధంగా రాద్దాం. SKM దీన్నే మీకు ఏం చెప్పా? సో ఈ విధంగా 1 2 3 4 5. ఒకవేళ ఇలా MKS వచ్చినా సరే పర్లేదు, రెండు ఒకటే వస్తాయి ఆన్సర్స్ ఫైనల్గా. సో చూడండి, S పక్కన ఎవరు కూర్చోకూడదు? U కూర్చోకూడదు. అండ్ NM అనేవాళ్ళు పక్కన ఉండకూడదు. సో మనం ఆల్రెడీ 5 ఫ్రెండ్స్లో ఎంతమంది రాసాం? 3 ఫ్రెండ్స్ అయిపోయింది. SKM ఆల్రెడీ రాసాం. సో S అయిపోయింది, K అయింది, అండ్ M అయింది. UN ఉన్నారు. M పక్కన ఎవరు రాకూడదు? M రాకూడదు. అంటే ఎవరు రావాలి? ఇంకా U ఒకరే ఉన్నారు ఛాన్స్. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ మనం రాయడానికి? సో UN అనే పర్సన్ ఉన్నారు, N అనే పర్సన్. సో ఇది అరేంజ్మెంట్. కావాలంటే ఇక్కడ కూడా చూడండి, ఈ అరేంజ్మెంట్లో చూద్దాం. S పక్కన ఎవరు ఉండకూడదు? U ఉండకూడదు. అంటే ఎవరు రావచ్చు? N. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరు వస్తారు? U. సో రెండు అరేంజ్మెంట్స్ కూడా చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ K and N? K and N కి ఇద్దరికి నైబర్ ఎవరు? హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ K and N? KN కి ఇమీడియట్ నైబర్ ఎవరో చూద్దాం. ఇమీడియట్ నైబర్ ఎవరు అవుతారు? S. హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ K and N? Kకి Nకి ఇద్దరికి పక్కనే ఉండాలంటే ఖచ్చితంగా. ఇద్దరికి పక్కన ఉన్నది ఎవరు? S. కావాలంటే ఈ డయాగ్రామ్లో చూడండి, Kకి Nకి మిడిల్లో ఉన్నది ఎవరు అవుతారు? S. ఎలా చూసిన ఆన్సర్ ఏమవుతుంది? S అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. సో ఈ 5ని ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. జనరల్గా మనం ఎలా నార్మల్ చెక్ చేసుకుంటే వెళ్ళచ్చు. PO అన్ని POనే ఉంది. తర్వాత ఏముంది? ఇలా C వస్తుంది, అంటే 4తో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చూడొచ్చు. కానీ మనం త్రూ ఆప్షన్స్ నుండే వెళ్దాం. ఇవి కూడా త్రూ ఆప్షన్స్ నుండి చెక్ చేస్తుంటాం. ఫస్ట్ అన్ని ఆప్షన్లు కూడా స్టార్టింగ్ ఎవరు ఉన్నారు? 4. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ 4 వస్తారు. దీనివల్ల మనం ఎలిమినేట్ చేయలేము ఆప్షన్ని. సో నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 1 1. అంటే 5 1లో ఏదో ముందు వస్తుందో చూద్దాం. డిక్షనరీ ఆర్డర్లో 5 1 ఈ రెండింటిలో చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది? PO అండ్ PO. తర్వాత ఏముంది? ఇక్కడ L. ఇక్కడ ఏముంది మనకి? O ఉంది. L ముందు వస్తుందా? O ముందు వస్తుందండి? ఏమొస్తుంది? ముందుగా
మనకి ఎల్ ముందు వస్తుందా ఓ ముందు వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఓఎల్ అంటే ఏమొస్తుంది మనకి ఎల్ అంటే ఎల్ ఎక్కడ ఉంది ఇది ఇందులో అంటే 1 రావాలి ఈ రెండు కూడా క్యాన్సిల్ 5 వచ్చాయి ఇక్కడ కానీ రావాలి 1 సో ఇక్కడ నెక్స్ట్ ఈ థర్డ్ చెక్ చేయండి 5 3లో ఏది ముందు వస్తుందో చెక్ చేయండి ఇక్కడ 5 ఇక్కడ 3 ఈ 5 3లో ముందు ఏది వస్తుంది పిఓ తర్వాత ఇక్కడ ఏముంది పి ఉంది ఇక్కడ ఏముంది ఓ ముందు వస్తుందా పి ముందు వస్తుందంటే ఏమొస్తుంది ఓ అంటే 5 రావాలి నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది 1 or 2 కూడా ఇవ్వచ్చు ఒక్కొక్క ఎగ్జామ్లో సో చూద్దాం అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఇది ఒక ఫిగర్ మనకి ఇచ్చాడు ఇది ఒకటి సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఇది తీసుకొచ్చి ఇలా ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందో చూద్దాం అండ్ రొటేట్ చేయకూడదు వీటిని ఎగ్జాక్ట్గా ఏ విధంగా అదే షేప్లో మనం చెక్ చేయాలి సో ఫస్ట్ చెక్ చేద్దాం ఫస్ట్ చెక్ చేస్తే చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా సో ఇలా సో ఇక్కడ ఎగ్జాక్ట్ కనిపిస్తుంది కదా మనకి ఫస్ట్ ఎగ్జాక్ట్ సరిపోయిందా సో ఏమవుతుంది 1 అనేది మనకి స్టార్టింగ్లోనే కనిపించింది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ సో ఈ టైప్ క్వశ్చన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇవి చూసుకోండి కొంచెం జాగ్రత్తగా సో ఎగ్జామ్లో మనకు ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని నుండి సో ఇక్కడ మనకి ముందుగా ఈ రెండిట్లో ఏ టెక్నిక్ యూజ్ చేశారు ఏ విధంగా సాల్వ్ చేశారు ఏ ఆపరేషన్స్ మనకి ఇక్కడ చేశారో చూద్దాం దాన్ని బేస్ చేసుకొని ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం చెక్ చేయాలి సో ఇక్కడ చూడండి 15 + 14 అంటే ఎంత అవుతుంది 15 + 14 29 6 అంటే ఎంత ఇక్కడ 174 29 6 174 అనేది అవుతుంది అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 38 6 ఎంత అవుతుంది 228 అనేది ఆన్సర్ అవుతుంది ఈ విధంగానే మనం చెక్ చేయాలి మిగతా కూడా అంటే ఏంటి ఈ లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి ఇంటూ 6 చేస్తే ఇది రావాలి సో ఫస్ట్ వస్తుందో లేదో చూద్దాం 17 + 15 17 + 15 అంటే ఎంత అవుతుంది 32 into 6 అంటే యూనిట్ ప్లేస్ ఎంత వస్తుంది 6 into 2 అంటే యూనిట్ ప్లేస్లో 2 రావాలి సో ఇక్కడ ఏమొచ్చింది 0 అంటే ఫస్ట్ వన్ రావాలి నెక్స్ట్ 20 + 13 అంటే ఎంత 33ని 6తో మల్టిపుల్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది 6 into 3 అంటే 8 రావాలి కానీ ఇక్కడ ఎంత 2 వచ్చింది సో ఇది కూడా రావాలి నెక్స్ట్ వన్ చూడండి 334 చెక్ చేద్దాం 16 + 23 అంటే ఎంత 39 into 6 చేద్దాం 39 6 అంటే ఎంత అవుతుంది 240లో మనం జనరల్గా దీన్ని ఎలా రాయొచ్చు మనం 40 - 1 into 6 అని కూడా మనం చేయొచ్చు 39 6 అన్నా 40 - 1 into 6 అన్నా ఒకటే 6 into 40 అంటే ఎంత 240 - 1 అంటే 234 అనేది అవుతుంది సో 234 అవుతుంది సో అంటే ఇక్కడ ఎంత 334 ఇది కూడా రాదు ఇంకా మిగిలింది ఏంటి ఆప్షన్ 4 ఒకటే ఉంది కావాలంటే చూడండి 45 + 19 చెక్ చేయండి 64 అనేది అవుతుంది 64 into 6 చూడండి 6 4 = 24 2 6 6 = 36 + 2 అంటే 384 ఎగ్జాక్ట్గా సరిపోయింది ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫిగరేటెడ్ సిరీస్ సో ఈ సిరీస్ని మనం ఎగ్జాక్ట్గా చెక్ చేస్తూ ఈ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పాలి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుందో చెక్ చేసి చెప్పాలి సో చూడండి ఇక్కడ సెలెక్ట్ ది ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ ఈ ఫిగర్ సిరీస్లో ఈ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మనం అడిగారు సో చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాం ఈ యారోస్ ఎలా ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ ఎన్నో 1 2 3 4 4 3 2 నెక్స్ట్ ఏం రావాలి 1 రావాలి 1 యారో రావాలి కానీ ఇది అసలు మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనిని మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నింటిలో కూడా 1 ఉన్నాయి 1 యారో ఉంది ఒకవేళ దాన్ని ఎలిమినేట్ చేయగలిగితే దాని యూజ్ ఉంటుంది ముందు ఆప్షన్స్ చూడండి మనం దాన్ని చెక్ చేయడం వల్ల యూజ్ ఉందా లేదో చెక్ చేయాలి ముందు యూజ్ లేదు కాబట్టి మనం రిమైనింగ్ ఏమని చూడండి ఇక్కడ యారోస్ లాగా ఏమున్నాయి 1 ఇక్కడ ఇవి 2 ఉన్నాయి ఇవి 3 4 నెక్స్ట్ ఏం రావాలి 5 రావాలి ఈ ఫస్ట్ ఆప్షన్ ఎన్ని ఉన్నాయి 5 సెకండ్ ఆప్షన్ ఎన్ని ఉన్నాయి 6 ఇది క్యాన్సిల్ అయిపోయింది సో ఇందులో కూడా 5 ఇందులో కూడా 5 సో మనం ఇంకా ఫైనల్గా దేన్ని బేస్ చేసుకుని చేయాలి వీటిని బేస్ చేసుకునే మన ఆన్సర్ చెప్పాలి సో ఇక్కడ చూద్దాం ఉన్నది ఎన్ని షేప్స్ ఉన్నాయి 2 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి ఒకటి ఏంటి స్క్వేర్ ఉన్నాయి ఇంకొకటి పెంటగాన్ ఉన్నాయి సో ఫస్ట్ స్క్వేర్ వస్తే తర్వాత పెంటగాన్ వస్తుంది మరలా స్క్వేర్ మళ్ళీ పెంటగాన్ ఇక్కడ ఖచ్చితంగా ఎవరు రావాలి స్క్వేర్ రావాలి అండ్ ఏ పొజిషన్లో ఉండాలి ఈ 4 కార్నర్స్లో ఏ పొజిషన్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఉంది సో ఎలా ఈ పొజిషన్ ఉందనుకో ఫస్ట్ ఇక్కడ ఉంది ఫస్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది నెక్స్ట్ డయాగ్రామ్లో ఇక్కడికి వచ్చింది ఈ కార్నర్కి నెక్స్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది ఈ నెక్స్ట్ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఇదిగో ఈ ప్లేస్కి వెళ్ళాలి అండ్ ఆల్టర్నేట్గా చేంజ్ అవుతున్నాయి స్క్వేర్ పెంటగాన్ నెక్స్ట్ ఎవరు రావాలి ఇక్కడ స్క్వేర్ ఉండాలి అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది ఇదిగో 4th ఆప్షన్ చూడండి 4th ఆప్షన్లో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉంది సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ సిరీస్. సో మనం ఇవి చేయాలంటే కొంచెం మీకు ఆల్ఫాబెట్ మనకి ఏ నెంబరింగ్ అయితే ఇస్తున్నామో గుర్తుండాలి ఆల్ఫాబెట్స్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1, అలా టీ అంటే 20, హెచ్ అంటే 8, నెక్స్ట్ కే అంటే అంత 11. ఈ విధంగా అవన్నీ గుర్తుండాలి మీకు. సో ఇక్కడ చూడండి, కే అంటే అంత 11, ఎన్ అంటే 14, పి అంటే అంత 16, ఎస్ 19, యు 21. సో ఏం జరుగుతుంది ఇక్కడ 11 + 3 అంటే 14, తర్వాత +2 +3 +2 తర్వాత +3 తర్వాత ఏమైంది ఇక్కడ +2 తర్వాత ఏం జరగాలి ఇక్కడ +3 రావాలి. +3 అంటే ఎవరు వస్తారు ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో మాత్రం ఎక్స్తో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఈ ఆల్టర్నేట్ కూడా చూద్దాం. ఇక్కడ యుటి తర్వాత ఎస్ ఆర్ క్యూ అంటే ఏం జరుగుతుంది -1 జరుగుతుంది. అంటే u - 1 t, t - 1 s, s - 1 r, r - 1 q, q - 1 అంటే ఎవరు రావాలి p. అంటే ఆన్సర్ ఏం రావాలి xp అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ 4లో మాత్రం ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్. సో ఇది కూడా సిరీస్, మన సిరీస్ నుండే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ నేను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉన్న సిరీస్లో ఎవరు ఉన్నారు 5, 8, 16, 19, 38. ఈ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పాలి. సో ఈ ప్లేస్లో ఏమొస్తుందో మనకు తెలియాలంటే ముందుగా అక్కడ అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత యాడ్ అయింది, ఇక్కడ ఎంత యాడ్ అయింది. సో ఈ కింద రాస్తా చూడండి, మళ్ళీ 5, 8, 16, 19, నెక్స్ట్ 38, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏమొస్తుందో మనకు తెలియదు, నెక్స్ట్ 82. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి +3 జరిగింది. ముందు ఏం జరిగింది ఇక్కడ +3, ఇక్కడ ఏమైంది +3 తర్వాత ఇంటూ 2, ముందు +3 చేసి ఇంటూ 2, మళ్ళీ +3 చేశారు, మళ్ళీ ఏం జరిగింది ఇంటూ 2, మళ్ళీ ఏం జరగాలి +3 జరగాలి. 38 + 3 అంటే ఎంత అవుతుంది 41 అనేది అవుతుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి +3 × 2 +3 × 2 ఈ సిరీస్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది. సో ఆన్సర్ ఎంత 41 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంకొకటి ఎంబెడెడ్ ఫిగర్ ఒకే పేపర్లో 2 సార్లు ఇచ్చారు. 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం, సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ది గివెన్ ఫిగర్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ముందుగా ఈ 4 ఏది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇందులో సరిపోతుందో చూడాలి. ఫస్ట్ వన్ చూద్దాం, ఈ విధంగా హెక్సాగన్ వచ్చేలా ఎక్కడైనా ఉందో మనకి షేప్. సో ఈ షేప్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఈ టైప్ ఆఫ్ షేప్ ఎక్కడైనా ఉందా, సో అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా రొటేషన్, ఇగో చూడండి, ఇది రొటేషన్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని రొటేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కానీ మనం రొటేషన్ చేయకూడదు. సో ఇది కూడా థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ చూస్తే ఇగో ఇక్కడ ఉంది కదా ఎగ్జాక్ట్గా మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయొద్దు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ది బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ అనేది మనకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా అంటే నెంబర్స్ చేంజ్ చేస్తే ఎలా, నెంబర్స్ చేంజ్ చేయమంటాడు. లైక్ 54, 24 చేంజ్ చేయాలా, లేదా 13 and 54 ఈ విధంగా నెంబర్స్ చేంజ్ చేయండి అని ఇస్తూ ఉండొచ్చు మీకు. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఆల్ ఏ సింబల్ చేంజ్ చేయాలి, ముందు సింబల్స్ చేంజ్ చేయాలంటే డివిజన్ చెక్ చేయండి. డివిజన్ బేస్ కూడా ఉంటుంది. ఈ డివిజన్ ఇక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా. సో ఇక్కడ ఏంటి, సో మన ఏంటి డివిజన్ ఎందుకే చెక్ చేయాలంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ అయిపోవాలి. డివిజన్ కింద ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 18/54 × 24 ఇలా సంథింగ్ ఉంది. 18 3s అంతా 54 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా క్యాన్సిల్ అవ్వాలి, 3 8s అవుతుంది. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఒక ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటి సమ్ పాయింట్సే ఉండవు, నార్మల్ నెంబర్. సో ఆ విధంగానే రావాలి. సో చూద్దాం వేటిని ఇంటర్చేంజ్ చేయాలో ఇక్కడ చెక్ చేసుకుంటే. సో చూడండి, ఇక్కడ 26, 13, 18, నెక్స్ట్ 54, 24. ఇక్కడ మనం ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదని మనం అనుకుంటున్నాం. ఈ రెండింటిని వాటి ఉంచండి, డివిజన్ ఏం కలపొద్దు. ఇక్కడ డివిజన్ ఉన్న ఆప్షన్స్ని అలా ఉంచండి. డివిజన్ ఉన్న ఆప్షన్స్ నుంచి మిగతా వాటిని చెక్ చేయడానికి చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి మైనస్ మల్టిప్లికేషన్. ఈ మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ ఇక్కడ ఏంటి మైనస్ పెట్టామనుకో ఏమవుతుంది అప్పుడు అంటే ఇక్కడ ఏం రాయాలి మనం మల్టిప్లికేషన్ రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడేం రావాలి ప్లస్ రావాలి. సో ఇక్కడేం రావాలి మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్. మనం దీన్ని చేంజ్ చేయకూడదు అనుకుంటున్నాం అసలు మల్టిప్లికేషన్ని. సో మల్టిప్లికేషన్ని డివిజన్ చేంజ్ చేయకూడదు అనుకుంటున్నాం కానీ ఫస్ట్ ఆప్షన్ కూడా పక్కన ఉంచండి. ముందు ఫోర్త్ ఆప్షన్ చూడండి. ముందు ఫోర్త్ ఆప్షన్ 26, 13, 18, నెక్స్ట్ 54, 24. ఇక్కడ మనం ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదని మనం అనుకుంటున్నాం. ఈ రెండింటిని వాటి ఉంచండి. సో మల్టిప్లికేషన్ని
థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ అనేది మైనస్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో దీన్ని చెక్ చేయండి. సో 18/54 అంటే ఎంత? 18 3 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్. సో 26 + 13 అంటే ఎంత అవుతుంది? 39. 39 - 8 అంటే ఎంత? 31. ఎగ్జాక్ట్గా మనకు సరిపోయింది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, select the option that is related to the fifth cluster in the same way as the second letter cluster is related to the first letter cluster and the fourth letter cluster is related to the third letter cluster. సో ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో అదే విధంగా ఈ రెండింటికి రిలేషన్ ఉందంట. సో దీనికి రిలేటెడ్గా మనం ఏం రాయాలని అడిగాడు. సో ముందుగా అక్కడ ఉన్న లాజిక్ ఏమైనా మనం ఫైండ్ చేయగలుగుతున్నామా చూద్దాం. సో ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా? ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంటే ఇక్కడ ఏముంది? ఎన్. తర్వాత యూ ఉంది, ఇక్కడ ఎం. వీటిని చెక్ చేస్తుంటే ఎలా చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకి? ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్. ఎంకి ఆపోజిట్ ఏంటి? ఎన్. యూకి ఆపోజిట్ ఎఫ్. ఎస్కి ఆపోజిట్ హెచ్. ఐకి ఆపోజిట్ ఆర్. సికి ఆపోజిట్ ఎక్స్. అంటే ఆపోజిట్ రాసుకుంటూ వెళ్ళాలి మనం. సికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఎక్స్. ఓకే ఆపోజిట్ ఏమొస్తుంది? ఎల్. ఎన్కి ఆపోజిట్ ఎం. సికే మళ్ళీ ఇక్కడ సికి ఏమొస్తుంది? ఎక్స్. ఈకి ఏమొస్తుంది? బి. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్ ఐ. టీకి ఆపోజిట్ జి. ఈ విధమైన ఆన్సర్ ఎక్కడ ఉంది? XLM. ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది XLMతో. మన ఇదిగో వీటిని అసలు చూడాల్సిన అవసరం ఉందా? లేదు. స్టార్టింగ్ మన ఎలిమినేట్ ప్రాసెస్లో దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా? XLMతో స్టార్ట్ అంటే ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ the shirt is dirty is coded as 3525. So the shirt is dirty is coded as 3525. Next, exercise regularly is coded as 89. Comb your hair కి ఏం చెప్పాడు? 444. How is empty your vessel? దీనికి ఆన్సర్ ఏంటని అడిగారు. మనకి చెక్ చేద్దాం. ఇక్కడ ఎటువంటి లాజిక్ మనకి యూజ్ చేశాడు ముందు ఆ లాజిక్ని ఫైండ్ చేయాలి మనం. సో ఇక్కడ ద షర్ట్ ఈస్ డర్టీ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 రాసుకున్నారు. నెక్స్ట్ షర్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. సో 5. ఈజ్లో ఎన్ని ఉన్నాయి? 2. సో 2. నెక్స్ట్ డర్టీలో ఎన్ని ఉన్నాయి? 5. సో కావాలని చూడండి, ఎక్సర్సైజ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. సో 8 రాశారు. నెక్స్ట్ రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి? 9. సో 9. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎంటీలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5తో స్టార్ట్ అవ్వాలి ఆప్షన్. అలాంటి ఆప్షన్ ఒకటి ఉంది, అదేంటి? ఆప్షన్ 2. కావాలంటే యువర్లో చూడండి 4. నెక్స్ట్ వెజల్లో ఎన్ని ఉన్నాయి? 6. 5 4 6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు బ్లడ్ రిలేషన్స్ నుండి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఏ విధంగా ఉంది? D + E means D is the sister of E. D - E means D is the husband of E. D into E means D is the father of E. D divided by E means D is the daughter of E. ఈ విధమైన రిలేషన్స్ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా L divided by R. L divided by R అంటే డివిజన్ ఉన్న దగ్గర ఏం రాయాలి మనం? డాటర్. L is the daughter of R. L అనే వాళ్ళు ఎవరికి డాటర్? R కి డాటర్. నెక్స్ట్ R + T. R + T అంటే ఏమవుతుంది? R is the sister of T. R అనే వాళ్ళు సిస్టర్. ఎవరికి సిస్టర్? T కి సిస్టర్. నెక్స్ట్ T divided by W. T divided by W అంటే T is the daughter of W. T అనే వాళ్ళు ఎవరికి డాటర్? W కి డాటర్. నెక్స్ట్ ఏం చెప్పారు? W - M. W - M అంటే W is the husband of M. W is the husband of M. W అనే వాళ్ళు హస్బెండ్ అయితే M ఏమవుతారు? వైఫ్ అవుతారు. సో క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ T రిలేటెడ్ టు L? T అనేవాళ్ళు L కి ఏమవుతారు? వీరి యొక్క L కి R ఏమవుతారు? మదర్ వాళ్ళ సిస్టరే T అంటే ఆన్సర్ ఏమవుతుంది? L కి T అనేవాళ్ళు వాళ్ళ మదర్స్ సిస్టర్ అవుతారు. సో ఆన్సర్ అవుతారు మదర్ సిస్టర్. లేదా దీన్ని ఏమని రాయొచ్చు మనం? మెటర్నల్ ఆంట్ అని కూడా ఇస్తారు మనకి. లేదా సమ్ టైమ్స్ మనకి ఆంట్ అని కూడా ఇస్తారు. మెటర్నల్ ఆంట్ అంటే ఏంటంటే మదర్ సైడ్ రిలేషన్, మదర్ యొక్క సిస్టర్. మన మదర్ యొక్క సిస్టర్ని ఏమని పిలుస్తాం? మెటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. ఏదర్ వాళ్ళ సిస్టర్ అయితే చాలు, లైక్ అక్క చెల్లి అని మనం అనుకుంటాం కదా. సో ఆ విధంగా సిస్టర్ అయితే సరిపోతుంది. ఓకేనా? వాళ్ళని ఏమంటాం మనం? మెటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సో ఇక్కడ మనకి ఏమున్నాయి? ఆ నెంబర్స్ 100, 80, 63, 49, 38, 30. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 20. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 17. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 14. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 11. నెక్స్ట్ 8.
సో ఈ డిఫరెన్స్ ఎలా తగ్గుతూ వస్తున్నాయి? 3 అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి. 3 20 - 3 17 17 - 3 14 14 - 3 11 11 - 8 11 - 3 8 8 - 3 అంటే ఎంత? 5 డిఫరెన్స్ రావాలి, అంటే 5 డిక్రీజ్ అవ్వాలి. 30కి 5 డిక్రీజ్ అంటే ఎంత అవుతుంది? 25 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి ఇందులో. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. PQRST ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్. సో వీళ్ళందరూ బయటకు చూస్తున్నారంట. ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటే లోపలికి, ఆపోజిట్ ద సెంటర్ అంటే ఎలా 6 పర్సన్స్ ఉన్నారనుకుందాం. 1 2 3 4 5 6 వీళ్ళందరూ కూడా బయటికి ఫేసింగ్ పెట్టారు. ఇలా ఇలా బయటికి చూస్తున్నారంట. ఆపోజిట్ టు ద సెంటర్ అంటే ఏంటి? ఇలా బయటికి చూస్తున్నారు. టువర్డ్స్ ద సెంటర్ అంటే లోపలికి అవుతుంది. ఓకేనా? టువర్డ్స్ ద సెంటర్. సో ఇప్పుడు మనం చూద్దాం. S is sitting immediate right of R. R కి ఇమీడియట్ రైట్ లో ఎవరు కూర్చున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ R ఇక్కడ ఉన్నారు అనుకున్నాం. రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. R కి ఇమీడియట్ రైట్ లో ఎవరు ఉన్నారు? S. S is sitting immediate right of R. నెక్స్ట్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ U. S అనే వాళ్ళు R కి ఇమీడియట్ రైట్ లో ఉన్నారు, U కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నారు. నెక్స్ట్ Q is sitting between R and P. R కి P కి మధ్యలో ఎవరు కూర్చోవాలి? Q. P ఇక్కడ రాయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎటువైపే రావాలి P. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూర్చోవాలి? Q అనే పర్సన్ కూర్చోవాలి. సో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? T అనే పర్సన్ మిగిలిపోయారు, వాళ్ళు ఇక్కడ రాద్దాం. కావాలంటే చూడండి, ఇక్కడ T సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ U కి ఇమీడియట్ రైట్ లో T అలానే కూర్చున్నారు. నెక్స్ట్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P కి ఇమీడియట్ లెఫ్ట్ లో కూర్చోవాలని T అలానే కూర్చోతుంది. సో నెక్స్ట్ ఏమైంది? హూ ఇస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ P కి ఇమీడియట్ రైట్ లో ఎవరు ఉన్నారు? P కి ఇమీడియట్ రైట్ అంటే అవుతుంది, ఇటువైపు అవుతుంది. ఇమీడియట్ రైట్ వెంటనే కుడి పక్కనే ఎవరు ఉన్నారంటే ఎవరు అవుతారు? సో ఆన్సర్ Q అనేది అవుతుంది. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ 1 అనేది మనం చూస్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ సిలాయిజమ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది 100% ఇస్తున్నారు. సో వీటిలో స్టేట్మెంట్స్ నుండి ముందుగా మనం ఒక వెన్ డయాగ్రామ్ గీద్దాం. సో ఇందులో కరెక్ట్ అయితే చూద్దాం. సమ్ ఫ్లాట్స్ ఆర్ హౌసెస్. కొన్ని ఫ్లాట్స్. సమ్ ఫ్లాట్స్ ఆర్ హౌసెస్. ఇవి ఫ్లాట్స్ అనుకుంటే ఇవన్నీ అనుకుందాం హౌసెస్. నెక్స్ట్ ఆల్ హౌసెస్ ఆర్ బిల్డింగ్. ఈ హౌసెస్ అన్ని కూడా ఏమవుతాయి? బిల్డింగ్స్. నెక్స్ట్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ గార్డెన్స్. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎవరి లోపల ఉంటాయంటే గార్డెన్స్ లోపలే ఉంటాయి. ఏమవుతాయి? గార్డెన్స్. సో ఇక్కడ చూద్దాం, కన్క్లూజన్స్ చెక్ చేస్తే ఉంది మనకి. ఫస్ట్ గా సమ్ ఫ్లాట్స్ ఆర్ గార్డెన్స్. కొన్ని ఫ్లాట్స్ అనేవి గార్డెన్స్ అవుతాయంట. చూడండి, సో ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ కనెక్షన్ ఫ్లాట్స్, ఇదంతా ఫ్లాట్స్, గార్డెన్స్ ఇదంతా వచ్చింది మనకి, ఇలా పెద్దది వచ్చింది కదా. సో ఈ కనెక్షన్ ఉంది. సమ్ ఫ్లాట్స్ ఆర్ గార్డెన్స్ అనేది కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఆల్ ఫ్లాట్స్ ఆర్ బిల్డింగ్. ఫ్లాట్స్ అన్ని కూడా బిల్డింగ్స్ అంట. ఫ్లాట్స్ అన్ని కూడా బిల్డింగ్స్ అవ్వాలంట. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? కొన్ని ఫ్లాట్స్ మాత్రమే బిల్డింగ్స్ అనేవి అవుతాయి, ఈ పార్టీ మాత్రమే బిల్డింగ్స్ అవుతాయి. కానీ వీడి ఇస్తుంది ఏంటి? ఇక్కడ ఆల్ ఫ్లాట్స్ ఆర్ బిల్డింగ్ అంటే సెకండ్ వన్ రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ కన్క్లూజన్ 1 అనేది అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 లో ఉంది. నెక్స్ట్ ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కాఫీ ఈజ్ కోడెడ్ as 12. కాఫీని ఏ విధంగా కోడ్ చేశారు? 12. 4 ఈజ్ కోడెడ్ as 8. హౌ ఈజ్ ఆండ్రాయిడ్ ఈజ్ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి యూజ్ చేసిన లాజిక్ ఏంటంటే, మొత్తం ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కాఫీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. దీనికి డబుల్ చేస్తే 6 2 0 ఎంత? 12. అదేవిధంగా 4లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. దీన్ని డబుల్ చేస్తే 4 2 0 ఎంత? 8. అదేవిధంగా ఆండ్రాయిడ్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 డబుల్ చేస్తే 7 2 0 ఎంత అవుతుంది? 14 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 2 అనేది ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, డైసెస్. 2 different positions of the same dice are shown having alphabets A to F. మనకేంటి? ఒక డైస్ మీద A నుండి F వరకు అంటే ABCDEF అనేది ప్రింట్ అయి ఉన్నాయంట. ఆల్ఫాబెట్స్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ షోయింగ్. ఫైండ్ ద ఆల్ఫాబెట్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ ద ఫేస్ షోయింగ్ E. అంటే ఏంటంటే ఈకి ఆపోజిట్ లో ఎవరు ఉంటారని అడుగుతున్నారు మనకి. సో ఈకి ఆపోజిట్ దీని నుండి చెప్పాలంటే మనకి ఇచ్చిన ఈ 2 అంటే ఏంటి? ఇది ఒకటే డైస్ 2 సైడ్స్ నుంచి చూస్తే ఈ విధంగా ఉన్నాయి మనకి 2 పొజిషన్స్ ఇవి. సో ఈ రెండిట్లో కామన్ గా ఏమైనా ఉన్నాయా? కామన్ గా ఇందులో ఎవరున్నారు? ఇక్కడ సి ఉంది అండ్ ఎఫ్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? కామన్ గా ఎఫ్సి ఉన్నాయి, ఇక్కడ కూడా ఎఫ్సి ఉన్నాయి. సో రిమైనింగ్ ఎవరు? ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ బి. సో ఈకి ఆపోజిట్ బి అనేది అవుతుంది. ఎక్కువ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు డైసెస్ లో. సో ఆన్సర్ అవుతుంది ఈకి ఆపోజిట్ బి అనేది అవుతుంది. ఓకే, సో మొత్తం ఈ వీడియోలో టోటల్ ఈ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్స్, ఎక్కువగా కాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి.
సో 90% 90 to 95% ఈ టైప్ మోడల్స్ వస్తాయి మీకు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం కొత్త టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.